భవాని. ఈరోజు నా కేరళలోని మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ చూపిస్తానండి మీకు. నేను మార్నింగే 6కి లెగుస్తాను, మంచి డిటాక్స్ డ్రింక్ తీసుకుంటాను అనమాట, నిమ్మకాయ హనీ వేసి. తర్వాత 2 డేస్ నుంచి బట్టలు ఉండిపోయాయండి, అవి వాషింగ్ మిషన్లో వేసాను. మా ఇద్దరమే కదా, 2 డేస్ 3 డేస్కి ఒకసారి వేసుకుంటాను. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మా హస్బెండ్ 7:30కి వెళ్ళిపోతారండి. తను టిఫిన్ చేసి తను వెళ్ళాకనే నాకు పూజ చేసుకోవడం అవుతుంది. నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ ఇలా పూజ చేసుకోవడం చాలా అలవాటు అండి, మ్యారేజ్ అయ్యాకనే కాదు, ముందు కూడా నేను మా మమ్మీ పూజ దండం పెట్టుకోమని చెప్పేవారు. ఇలా పూజ చేసుకోవడం వల్ల నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ. అండ్ మీలో ఎంతమందికి ఇలా మార్నింగ్ పూజ చేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అయితే పూజ ఇక్కడ అయితే మనకి అంతగా ఎవరు పూజలు ఇవేమీ చేయరండి, కానీ మన ఇంట్లో మనం చేసుకుంటాము. ఇంకా పువ్వులు కూడా అంతగా ఏం దొరకవు, బయట కొనుక్కోవాలి. ఎక్కడ కూడా పువ్వులు మొక్కలు పెంచరు అంతగా, ఓన్లీ ఆర్నమెంటల్ ప్లాంట్సే పెంచుతారు. మేము పార్క్లో అయినా ఇక్కడ ఎక్కడైనా తెచ్చుకుంటాము పువ్వులు, తెచ్చుకొని ఇలా పూజ చేసుకుంటాను. నాకైతే హనుమాన్ అంటే ఇష్టం అండి, ఎక్కువగా నేను హనుమాన్కే ప్రేయర్ చేస్తూ ఉంటాను. ఈవెన్ నేను పెళ్ళి కాకముందు కూడా, జాబ్ ఉండేటప్పుడు కూడా నేను హనుమాన్ టెంపుల్కి రోజు వెళ్ళి అలా పూజ చేసుకొని వచ్చేదాన్ని అనమాట. తర్వాత పూజ అయిపోయినాక నేను ఇలా ముందు నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. ఇందులో గ్రౌండ్నట్స్, క్యాష్యూ ఇవన్నీ ఉంటాయి, బాదం, ఇంకా నాకు గుమ్మడికాయ ఇవి ఉంటాయి, అవన్నీ ఉంటాయండి, అవన్నీ తింటాను. మనం చదువుకునేటప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. నా డేలో తర్వాత నేను చదువుకుంటా అండి. నా డేలో ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తానంటే నా స్టడీస్ కోసమే. అది గుడ్డో బ్యాడో నాకు తెలీదు, కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టడీస్ కోసమే స్పెండ్ చేస్తాను ఎక్కువ టైము. తర్వాత 10 o'clock ఇలాగా టీ తీసుకుంటాను. నాకు టీ చాలా అలవాటు అండి. తర్వాత లంచ్ టైం అయ్యేసరికి ఇలా క్యారెట్, పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను. ఈజీగా ఉండేదే చేసుకుంటాను, చాలా ఆకలేస్తుంది ఈరోజు అయితే నాకు. అందుకు ఈ కర్రీ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ కలుపుకొని లిడ్ పెట్టేసాను. ఇది కుక్ అయ్యేలాగా నేను ముందుగా బట్టలు వాష్ చేసుకున్నా కదా, అవి ఆరబెట్టుకున్నాను. ఇక్కడ 12:30 వరకు ఎండ రాదండి. ఈవెన్ మనకి 7:30 వరకు మార్నింగ్ అవ్వదు, చీకటిగానే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7:30, 8 వరకు అసలు రాత్రి అవ్వదు. ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసరికి టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా మనకి. ఇంట్లోకి కర్రీ అయ్యేలాగా నేను చపాతీ కూడా చేసుకుంటున్నాను. చపాతీ చేసుకొని దాన్ని కాల్చుకొని ఇంకా కర్రీ కూడా ఇంట్లో అయిపోయింది. కర్రీ కూడా వేసుకొని ఇంకా లంచ్ చేసేస్తున్నాను. లంచ్లోకి నేను చపాతీ, ఇంకా కర్రీ, ఇంకా క్యారెట్ కానీ లేదంటే ఇలా కీరా కానీ తీసుకుంటాను. ఈ లంచ్ టైంలోనే నాకు ఎవరైనా నా ఛానల్లో ఎవరైనా కామెంట్ చేశారా, వాళ్ళకి రిప్లై ఇవ్వాలా, లేదంటే ఏదైనా ఎడిటింగ్ వీడియో ఉంటే ఎడిటింగ్ వీడియో చేసుకుంటాను. ఇలా టైం దొరికేటప్పుడే తినుకుంటూ చేసుకుంటాను. కామెంట్ చేయొద్దు ఏంటమ్మా తినేటప్పుడు కూడా ల్యాప్టాప్, మొబైల్ అనేసి. నాకు ఇదే టైంలోని టైం దొరుకుతుందండి, అందుకనేసి ఇలా చూసుకుంటాను. తర్వాత మా హస్బెండ్ నిన్నను సడన్గా లంచ్కి వచ్చారండి. వాళ్ళకి మోదీ గారు వస్తున్నారు అనేసి ట్రాఫిక్ సెక్యూరిటీ కోసం వాళ్ళకి లీవ్ ఇచ్చేసారంట, హాఫ్ డే లీవ్. తన కోసం రైస్ పెట్టాను, తను లంచ్ చేసేసాడు. లేదంటే 6:30కి ఇలా వస్తాడు. నేను ఇంకా తనకి లంచ్ పెట్టేసి చదువుకుంటున్నాను. ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాక, 1/2 hour 1 hour మ్యాక్సిమమ్ ఇలా చదువుకునేటప్పుడు మా హస్బెండ్ వచ్చి వీడియో తీశారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంకా ఈవినింగ్ 5:30 అయ్యే టైంకి టీ తాగుతున్నాము. టీ అనేది మా ఇద్దరి లైఫ్లోని ఒక పార్ట్ అయిపోయింది. తనకైతే మ్యారేజ్ ముందు వరకు అలవాట్లేదు, నా వల్ల తనకు అలవాటు అయిపోయింది. ఇంకా తను ఇప్పుడే పడుకొని లేచాడు, అందుకే డల్గా ఉన్నాడు. వీడియో తీస్తున్నా కూడా సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదు. తనే వీడియో తీశాడు. ఇంకా ఈవినింగ్ స్నాక్ కోసం మేము దానిమ్మకాయ తీసుకుంటున్నాము. ఓన్లీ దానిమ్మనే కాదండి, ఏదుంటే అది తింటాము.
ఇంకా పక్కనే సంబరాలు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అంతే అండి, నా నా డే ఇలానే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్